హాయ్ ఫ్యామిలీ, అందరు ఎలాగున్నారు? మంచిగా ఉన్నారనుకుంటా. నేను కూడా చాలా బాగున్నా. ఈరోజైతే నేను ఇక్కడ ఈజీగా బిర్యానీ ఎలా చేద్దామని చూపిస్తున్నా. ఈజీ వే అనమాట. నేనైతే ఇంట్లో ఎవరు లైక్ ఎముకలు ఉంటాయి కదా, అవి తింటూ, సో అందుకని బోన్లెస్ చికెన్ తీసుకున్నా. ఒక హాఫ్ కేజీ మాత్రమే తీసుకున్నా. ఇప్పుడు ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దాం, సరేనా? ఇప్పుడు దీన్ని అయితే వాష్ చేసుకుందాం. మంచిగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకొని అందులోకి వేసుకున్నాం. మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట. అందులోకి చాలా ప్రెస్ చేయకూడదు అనమాట, ఎందుకంటే దాంట్లో ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది. సో ఊరికి అలా లైక్ అలా ప్రెస్ చేసుకుంటే చాలు. వాష్ చేసుకుందాం చికెన్ని. వేసేస్తున్నాం మొత్తం. దీంట్లో కొంచెం ఇప్పుడు పసుపు వేసి వాష్ చేసుకుందాం. చాలు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే, చాలా ప్రెస్ చేయొద్దు అనమాట. లైట్గా అలా ప్రెస్ చేసి దాంట్లోకి వేసుకుంటున్నాం. మొత్తం ఇలా వేసుకున్నా. వాష్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఉన్న చికెన్ మొత్తం దీంట్లోకి వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడైతే నేను కొంచెం ధనియా పౌడర్, కారం పొడి, మళ్ళీ పసుపు, లెమన్ అన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి మనం ఇవి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ వేసుకుందాం. ఒక లెమన్. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇలా మంచిగా కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లోకి పెట్టుకున్నాం. ఒక 2-3 అవర్స్ అయితే మంచిగా దీంట్లో బ్లెండ్ అవుతుంది. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? 2-3 అవర్స్ అయినాక ఇలా ఉందన్నమాట. చూడండి ఎంత మంచిగా పసుపు, కారం, మసాలా అంతా పట్టిందో. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్ అయితే ఇదనమాట, కొంచెం ఎర్రగడ్డ, కొత్తిమీర, టమాటో, కొంచెం పుదీనా. నేను ఇవి కొద్దిగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు నోటి అడ్డొస్తే తింటారు అనమాట. సో అందుకని నేను ఒక్కొక్కటి తీసుకున్నా. అది ఇంకా ఇవన్నీ మసాలా ఐటమ్స్. ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇవి వచ్చేసి గ్రైండ్ చేసుకోవడానికి అనమాట. ఆల్రెడీ మనం కారం అక్కడ చికెన్ పెట్టించాం కాబట్టి చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలో అంత. నేను ఇక్కడ పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొత్తిమీర, ఇక్కడ కొంచెం పుదీనా, కొంచెం ఇక్కడ తెల్లగడ్డ, మళ్ళీ టమాటా, ఇంకా ఇక్కడ చెక్క, లవంగా. ఇది సోంపు అనమాట. పిల్లలు తిన్నారు కదా నోటికి చిక్కితే, సో అందుకని ఇలా వేసుకున్నాం. మిక్సీ పట్టించుకుంటే సరిపోద్ది అనేసి. ఇంకా దీంట్లోకి ఇలాచి ఒక్కటి తక్కువైంది, అది కూడా యాడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు కూడా ఒకటి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి మనం పేస్ట్ చేసుకుంటాం, గ్రైండ్ చేసుకుంటాం. చూద్దాం చేసే విధానం. ఇప్పుడు ఇందాక చూపించినవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ దీంట్లోకి వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాం. అయితే గ్రైండ్ చేసేసుకున్నాం. ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నాం అనమాట. పెట్టేసుకున్నాం. ఇప్పుడు హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి, తర్వాత వేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో ఫస్ట్ అయితే మనం ఈ మసాలా ఐటమ్స్ వేసేస్తున్నాము. ఇందాక చూపించిన ఎర్రగడ్డలు వేసుకుందాం.
10 సెకండ్స్ నూనెలో ఇలా రోస్ట్ కావాలన్నమాట ఆనియన్. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. ఏంటంటే నేను హెవీ మసాలా ఐటమ్స్ చేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు లేదంటే గ్యాస్ట్రిక్ అలాంటి పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హెవీగా మసాలా పట్టదన్నమాట. సో ఇలా వేసుకుంటే వాళ్ళు కూడా తినొచ్చు అండ్ హెల్తీ కూడా మంచిది కదా మసాలా తక్కువ ఉంటాయి, అందుకని. ఇంకా ఇప్పుడైతే ఇందులో ఉన్న పుదీనా వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ టమాటో ఉంది, తర్వాత వేసుకున్నాం. చికెన్ వేసుకున్నాక వేసుకున్నాం, ఎందుకంటే చికెన్ ఫస్ట్ నూనెలో రోస్ట్ రావాలన్నమాట. ఇది వచ్చి లాస్ట్లో కొంచెం వేసుకున్నాం ఫ్లేవర్ కోసం. ఇంకా ఇది కూడా లాస్ట్లో వేసుకున్నాం. ఇప్పుడైతే ఇది వేగనిద్దాం. ఇది మాత్రం అయితే చాలు. ఇప్పుడైతే ఇందాక మనం పెట్టుకున్న చికెన్ నానబెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి. మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు మంచిగా. దీన్ని ఒక ఇప్పుడు 10 సెకండ్స్ ఇలానే వేయించుకొని తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడే చికెన్లో మంచిగా ఆయిల్లో బ్లెండ్ అవుతుంది, మసాలా కూడా మంచిగా ఉంటుంది అనమాట. అప్పుడే టేస్టీగా ఉంటుంది అండ్ బిర్యానీ కూడా అప్పుడే ముక్క అనేది స్మూత్గా ఉంటుంది. మరి ఆయిల్ కూడా ఎక్కలేదు. బిర్యానీలో సాల్ట్ వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం అప్పుడే దీంట్లో మిక్స్ చేసినప్పుడే వేసిండే అన్నమాట సాల్ట్. సో తగినంత వేసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో. ఇప్పుడైతే ఇంకా మంచి కలర్ఫుల్గా ఉందో, స్మెల్ కూడా చాలా గుమ్మంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి పీస్ మొత్తం మంచిగా మసాలా మొత్తం పట్టింది. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం చికెన్ మసాలా అండ్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నా. కొంచెం క్వాంటిటీ వేసుకుంటున్నా, మసాలాలు ఎక్కువ వద్దనుకొని. సో ఇది వేసేసుకున్నాం. మిక్స్ చేసేసుకుంటున్నాం. నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నా, హెవీ మసాలాలతో కాకుండా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఒక 2 మినిట్స్ ప్లేట్ కవర్ చేసేస్తున్నా. చాలు మాత్రం. అయితే ఇప్పుడైతే ఇందాక గ్రైండ్ చేసుకున్నా కదా మనం చూపించిన అన్ని, ఆ పేస్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని ఒక 5 to 10 మినిట్స్ ఉడికిద్దాం అనమాట. మంచిగా చికెన్ ముక్కకి పెట్టాలన్నమాట. లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో వద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగా మంచిగా ఉడుకుతుంది అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడైతే ఇందులోకి నేను టమాటా వేసుకుంటున్నా. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. నేనేమి ఇప్పుడు సాల్ట్ వేయట్లా, ఇందాక దాన్ని ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకున్నాం కదా, అప్పుడే వేసుకున్నా. చాలు ఇంకా. ఇప్పుడు 5 మినిట్స్ ఇలా వేగనివ్వాలి. ప్లేట్ కవర్ చేసేస్తున్నా. ఇప్పుడైతే మంచి బ్లెండ్ అయిపోయింది. ఇక్కడ టమాటా కూడా, చికెన్ ముక్క చూడండి అసలు ఇంత మంచిగా. చాలా చికెన్ ముక్క కూడా మంచిగా ఇప్పుడు సాఫ్ట్ అయిపోయింది.
చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకున్నాం. నేనైతే మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటున్నారు, వాళ్ళకి తగినంత ఎంత కావాలో తెలుసు కాబట్టి చూసుకొని యాడ్ చేసుకుంటున్నా. ఇంకా మీరు కూడా అలానే చేసుకోండి. ఇది ఇందాక గ్రైండ్ చేసుకున్నా కదా, ఆ వాటర్ దీంట్లోకి వేసుకున్నాం. ఇంకొన్ని వాటర్ పోస్తున్నాను, ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా, రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా. మీరు కూడా తగినంత చూసుకొని వేసుకోండి అనమాట. ఇందాక వేసాం కదా ఫ్రీజ్ చేసినప్పుడు, సో అందుకని చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఇది మంచిగా ఉడకాలన్నమాట. చూడండి చికెన్ ముక్క కూడా ఎంత మంచిగా ఉడికిందనమాట. ఏమైతే ఉడకనిద్దాం ఇప్పుడు. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ తీసుకున్నా, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అంతే తీసుకున్నా, చాలా లేదు, అక్కడక్కడ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి. ఇంకా బిర్యానీలోకి ఈ రైస్ తీసుకున్నాను అనమాట.